శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 226 అధ్యాయం చెప్పుకుంటాం. ఇందులో పాండవులు పాంచాల నగరం నుండి ద్రుపదుని యొక్క ఆజ్ఞతో హస్తినాపురానికి బయలుదేరటం జరుగుతున్నది. వీరిని స్వయంగా తీసుకువెళ్ళటానికి వచ్చినటువంటి వాడు విదురుడు. ఆ విదురుడు ద్రుపదుడి ఆజ్ఞతోను శ్రీకృష్ణ పరమాత్మని యొక్క అనుజ్ఞతో పాండవులతో సహా విదురుడు కూడా హస్తినాపురానికి బయలుదేరుతున్నాడు. నిన్నటి రోజున ప్రవచనంలో మనం చెప్పుకున్నాం ద్రుపదుడు ఎటువంటి కానుకల్ని సమర్పించాడు అనేటువంటిది మనం చెప్పుకున్నాం. ఇందులో దాదాపుగా 24 శ్లోకాల వరకు నిన్న ప్రవచించుకున్నాం. ముందుగా దైవ స్మరణ చేసుకుని మనం నేటి పాఠాన్ని ప్రారంభించుకున్నాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హైమాని శయ్యాసన భాజనాని ద్రవ్యాణి చాన్యాని చ బోధనాని పృథక్ పృథక్వైవ దదౌ సకోటిం పాంచాల రాజ పరమ ప్రహృష్టః. పరమ ఆనందభరితుడైనటువంటి ద్రుపద మహారాజు పాంచాల రాజు పృథక్ పృథక్వైవ దదౌ సకోటిం, కోట్ల విలువ చేసేటువంటి అనేకమైనటువంటి ద్రవ్యాలని, గోధనాన్ని, అట్లాగే హైమాని శయ్యాసన భాజనాని బంగారుమయమైనటువంటి శయ్యలు అంటే పాన్పులు, ఆసనాలు, పాత్రలు అనేకమైనటువంటివి ఎన్నో, అంతేకాకుండా అనేకమైనటువంటి చతురంగ బలాల్ని, దాసదాసి జనాల్ని ఎలా కానుకగా కట్నంగా ఇచ్చాడో పైన వివరించడం జరిగింది శ్లోకాలలో. శిబికానాం శతం పూర్ణం వాహాన్ పంచశతం నరాన్ ఏవమేతాని పాంచాలో జన్యార్థే ప్రదదౌ ధనం. శిబిక అనే పదానికి అర్థం పల్లకి. ఒక 100 పల్లకీలు, శతం పూర్ణం, ఒక 100 పల్లకీలు, వాటిని మోయటానికి పంచశతం నరాన్ 500 మంది వాహకులు. వాహాన్ పంచశతం అన్నారు అంటే పల్లకి మోసేటువంటి బోయిలు. 4 4 వైపులా పట్టుకుంటారు, ముందు ఒకడు నడుస్తాడు, 5. శిబికానాం శతం పూర్ణం వాహాన్ పంచశతం నరాన్ ఏవమేతాని పాంచాలో జన్యార్థే ప్రదదౌ ధనం. పాంచాల మహారాజు జన్యార్థే వెళ్తున్నటువంటి జనులకి, పంచపాండవులు 5గురికి కూడా కట్నంగా సమర్పించడం జరిగింది ఈ ధనాన్ని. హరణం చాపి పాంచాల్యా జ్ఞాతిదేయం చ సోమకః దుష్టర్జుమ్నో యయౌ తత్ర భగినీం గృహ్య భారత. దుష్టర్జుమ్నుడు భగిని అంటే సోదరి అయినటువంటి ద్రౌపదీదేవి చెయ్యి పట్టుకుని బయలుదేరి జాగ్రత్తగా రథం ఎక్కించడానికి వస్తున్నాడు. అక్కడ నానద్యమాన బహుశస్తూర్యఘోషై సహస్రశః. దుష్టర్జుమ్నుడు స్వయంగా వచ్చి సోదరి యొక్క చెయ్యి పట్టుకుని అక్కడ ఆ రథాన్ని ఎక్కిస్తున్నప్పుడు వాహనాన్ని శుభకరమైనటువంటి మంగళకరమైనటువంటి వాయిద్యాలు, నానద్యమాన బహుశః ఎన్నో రకాలైనటువంటి వాయిద్యాలు, సూర్యఘోషై సహస్రశః వందల వేలాది అనేకమైనటువంటి నాదాలని చక్కగా మంగళకరంగా వాయిస్తున్నారు. కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులిక వారి, ఎందుకంటే మెట్టినింటికి అత్తవారింటికి వెళ్తుంది పుట్టింటి నుంచి, అందుకని ఆ పంపించేటప్పుడు ఏ విధమైనటువంటి ఉత్సాహంతో ఆనందంతో వేడుకగా పంపిస్తున్నారో ఆ సంబరమంతా వర్ణించారు. శ్రుత్వా చోపస్థితాన్ వీరాన్ ధృతరాష్ట్రోంబికాసుతః. పాండవులు వస్తున్నారనేటువంటి విషయం తెలుసుకుని శ్రుత్వా విన్నటువంటి
ధృతరాష్ట్రుడు, అంబికాసుతుడైనటువంటి ధృతరాష్ట్రుడు, అంబికా కుమారుడైనటువంటి అంబాలికల్లో అంబిక కుమారుడైన ధృతరాష్ట్రుడు శ్రుత్వాచ ఉపస్థితాన్ వీరాన్, అక్కడ ఉన్నటువంటి వీరులలో తన కుమారులలో ఈ పాండవుల్ని తీసుకుని తోడుకుని లోపలికి నగరం లోపలికి ప్రవేశించడానికి ఎదురు వెళ్ళమని చెప్పి ఆజ్ఞాపించాడు. ప్రతిగ్రహాయ పాండూనాం ప్రేషయామాస కౌరవాన్, తన కుమారులలో కొంతమందిని ప్రేషయామాస అంటే పంపించడం జరిగింది. ఎందుకని అంటే పాండూనాం ప్రతిగ్రహాయ, పాండవులకు ఎదురు వెళ్ళి తీసుకురామని, గౌరవ సూచకంగా, మర్యాద సూచకంగా. ఎవరు వెళ్ళారు? వికర్ణం చ మహేశ్వాసం చిత్రసేనం చ భారత, 100 మందిలో వికర్ణుడు, చిత్రసేనుడు కొంతమంది సైన్యాన్ని తీసుకుని పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు కొంతమంది వెళ్ళారు. ద్రోణం చ పరమేశ్వాసం గౌతమం కృపమేవ చ, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, గౌతమ వంశీయుడైనటువంటి కృపుడు, అలాగే ద్రోణాచార్యుడు, భారద్వాజ గోత్రుడు ద్రోణాచార్యుడు, వీళ్ళిద్దరూ కూడా, అలాగే వికర్ణుడు, చిత్రసేనుడు, వీళ్ళు కౌరవుల ధృతరాష్ట్రుని యొక్క కుమారుడు. తైస్తైః పరివృతాసూరైః శోభమాన మహారథాః నగరం హస్తినపురం శనైః ప్రవివిశుస్తదా, వీళ్ళతో కూడుకుని ఉన్నటువంటి కొంతమంది వీరులు, శోభమాన మహారథ, గొప్ప గొప్ప రథాలలో శోభాయమానంగా శోభాయాత్రగా పాండవుల్ని తీసుకురావటం కోసం అని చెప్పేసి హస్తినాపురం నగరానికి ఎదురు వెళ్ళారు వాళ్ళు వస్తున్నటువంటి దారిలో. నగరం హస్తినపురం శనై ప్రవివిశుస్తదా, పాండవుల్ని తీసుకుని మెల్లగా ప్రవేశిస్తున్నారు లోపలికి. ఈ వెళ్ళినటువంటి ద్రోణ, కృపాచార్యుడు, వికర్ణుడు గాని, అలాగే చిత్రసేనుడు గాని మొదలైనటువంటి వాళ్ళందరూ నిదానంగా ప్రవేశిస్తున్నారు. పాండవానాం గతాం శ్రుత్వా, పాండవానాం గతాం అంటే వెళ్ళటం, ఇక్కడ ఆ అనే అక్షరం ఇగో ఈ పక్కన ఉన్నటువంటి అక్షరంలో ఉంది. ఆగతాం శ్రుత్వా అనేటువంటి సంధి జరిగింది అక్కడ. పాండవాన్ ఆగతాం శ్రుత్వా, పాండవాన్ ఆగతాం శ్రుత్వా నాగరాస్తు కుతూహలాత్ మండయాం చక్రిరే తత్ర నగరం నాగసాహ్వయం, ఎప్పుడైతే పాండవులు నగరంలో ప్రవేశిస్తున్నారనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారో, విన్నారో ఎవరు? నగర జనులు, పౌరులందరూ కూడా కుతూహలంతో ఇక మండయాం చక్రిరే తత్ర నగరం నాగసాహ్వయం, ఆ హస్తినాపురం నగరం అంతా కూడా శుభ్రంగా అలికేసి, నీళ్లు చల్లేసి, మొత్తం అంతా చల్లి బ్రహ్మాండమైనటువంటి పుష్పాలు అలంకారం చేసి ఎంత అట్టహాసం చేశారో, ఆనందాలు, వాళ్ళు చేయవలసినటువంటివన్నీ, వీధులు ఎంత రమణీయంగా ఉన్నాయి, ఆ వచ్చేటువంటి దారంతా కూడా ప్రజలు చేశారట. అది అభిమానం అట్లా ఉంది, ప్రజల అభిమానం పాండవుల పట్ల. ఏం చేశారు అంటే ముక్త పుష్పావకీర్ణం తు జలసిక్తం తు సర్వతః, ముక్త పుష్ప అవకీర్ణం, చక్కగా బ్రహ్మాండంగా ఎక్కడ రోడ్డు మట్టి ఏమీ కనిపించకుండా పుష్పాలని చల్లారట, వెదజల్లారట ప్రదేశాలంతా కూడా. ఎట్లా అంటే జలసిక్తం తు సర్వతః, ముందు నీళ్లు చల్లారు దుమ్ము లేవకుండా, సర్వతః జలసిక్తం, అంతా కూడా రహదారులంతా కూడా ఎక్కడ దుమ్ము పైకి లేవకుండా జలసిక్తం, సిక్తం అంటే తడపబట్టం, నీటితో తడపబడి ఆ ప్రదేశం అంతా కూడా చక్కగా పుష్పాలతో నింపి ఆ వచ్చేటువంటి రహదారంతా కూడా ధూపితం దివ్య ధూపేన మంగళైశ్చాభిసంవృతం, మంగళకరమైనటువంటి దివ్యమైనటువంటి సువాసనలు వెదజల్లేటువంటి ధూపాలతో అలంకారం చేశారు ఆ రహదారులందరూ కూడా. వచ్చేటువంటి పాండవులకి స్వాగతం చెప్పేటువంటి అభిమానవంతులైన ప్రజలు. పతాకోచ్చిత్రమాల్యం చ పురమప్రతిమం బభౌ, పతాకములు, పతాక ఉచ్చిత్రమాల్యం, రంగురంగులమైనటువంటి వర్ణాలతో ఉన్నటువంటి అనేక రకాలైన పతాకాలను తీసుకొచ్చారు, మాలలు తీసుకొచ్చారు, అనేకమైనటువంటి చక్కగా పురమప్రతిమం బభౌ, అనేకమైనటువంటి చక్కటి బొమ్మలని మొదలైనటువంటి వాటినన్నిటి కూడా ఆ వచ్చే దారిలో, పురంలో మధ్యలో ఎక్కడైతే చౌరాస్తాలు, మంచి మంచి రహదారులు, సుందరంగా ఉన్న ప్రదేశాలు, చక్కగా విశాలంగా ఉన్న ప్రదేశాల్లో వాటిని అన్ని అలంకారం చేశారు వచ్చే దారిలో. ఇప్పుడు చూడండి, ఏదైనా క్రీడా ప్రాంగణంలో క్రీడలు జరుగుతూ ఉంటే ఎలాగైతే పతాకాలు పెడుతూ ఉంటారు, ఒలింపిక్స్ ఇట్లాంటి వాటి, ఎవరన్నా వస్తుంటే వాళ్ళకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కూడా వస్తున్నప్పుడు చూడండి వాళ్ళ గుర్తులు పతాకాలతో. ఇక్కడ ప్రజలు వాళ్ళ అభిమానాలతో రంగురంగులైనటువంటి చక్కటి పతాకాలు, మాలలు, దండలు అన్ని, అందులో కూడా
ఆయన సుగంధభరితమైనటువంటి దివ్య ధూపాలతో పాటు అలంకారం చేశారు. అవే కాకుండా శంఖభేరీ నినాదైశ్చ నానావాదిత్ర నిస్వనైః, అనేకమైనటువంటి రకరకాల వాయిద్యాలని కూడుకుని ఉన్నటువంటి శంఖము, భేరి మొదలైనటువంటి నాదాలతో, ఆనందోత్సాహాలతో వాళ్ళకి వచ్చినటువంటి విద్యలను ప్రదర్శిస్తున్నారు. చక్కగా శుభకరమైన, మంగళకరమైనటువంటి విధంగా శుభ సూచకంగా వాయిస్తున్నారు ఆ కుతూహలంతో. కౌతూహలేన నగరం పూర్యమాణమివాభవత్ యత్ర తే పురుష వ్యాఘ్రా శోక దుఃఖ సమన్వితా. ఇంతకాలం ఎంతో శోకాన్ని, దుఃఖాన్ని కూడుకుని ఉన్నటువంటి ఆ పాండు పురుషులు ఎక్కడైతే ఉన్నారో ఆ నగరంలో ఈ ప్రజలు వారి కోసం ఎదురు చూస్తూ కౌతూహలేన నగరం పూర్యమాణః, మొత్తం నగరమంతా నిండిపోయింది. ప్రజలందరూ ఇళ్లలో వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. మొత్తం నగరమంతా నిండిపోయింది. పూర్యమాణ ఇవాభవత్ నగరం, హస్తినాపురం అంతా నిండిపోయింది పాండవుల కోసం ఎదురు చూస్తూ. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళందరూ కూడా వచ్చేసారు. యత్ర తే పురుష వ్యాఘ్రా శోక దుఃఖ సమన్వితా నిర్గతాశ్చ పురాత్ పూర్వం ధృతరాష్ట్ర ప్రభాదితా పునర్నివృత్తా దిష్ట్యా వై సహమాత్రా పరంతప. ఏమనుకుంటున్నారట ప్రజలు? ఈ పురుష వ్యాఘ్రములు వెళ్ళినటువంటి పాండవులు ధృతరాష్ట్ర ప్రభాదితా, ధృతరాష్ట్రుని కుమారుల చేత, ధృతరాష్ట్రుని చేత బాధించబడి పూర్వం ఈ నగరము నుండి పూర్వం వెళ్ళిపోయినటువంటి వాళ్ళు. నిర్గతాశ్చ అంటే వెళ్ళడం. పూర్వం పురాత్, అంతకు ముందు ఈ నగరం నుండి, హస్తినాపురం నుండి ధృతరాష్ట్రుడి వలన వారణావతారానికి వెళ్ళండి, మీరు అక్కడ చాలా బాగుంటుంది, రమ్యంగా ఉంటుంది, సుందరంగా ఉంటుందని ఈయనగా పంపించింది. ఈ ముసలాయనగా, ఈ గుడ్డి మహారాజేగా. కాబట్టి ప్రజలే అనుకుంటున్నారు ఆ మాట స్వయంగా. అక్కడ ఆ వెళ్ళటం ఇగో ఇప్పుడు వస్తున్నారు. అక్కడ దాదాపు 1 సంవత్సరం గడిపారు. ఆ తర్వాత బ్రాహ్మణులుగా దాదాపు 2 సంవత్సరాలు గడిపారు అరణ్యాలలో. ఇదిగో ఇది దాదాపు 3-4 సంవత్సరాల తర్వాత ఇదిగో ఇప్పుడు వస్తున్నారు. పునర్నివృత్త దిష్ట్యా, దిష్టి అంటే మన అదృష్టం కొద్దీ మళ్ళీ తిరిగి వచ్చారా అనుకుంటూ ప్రజలు అనుకుంటున్నారు. పునర్నివృత్త దిష్ట్యా వై సహ మాత్రా పరంతప. మహానుభావులైనటువంటి ఆ పంచపాండవులు మాత్రా సహ, తల్లితో పాటుగా పునః తిరిగి తిరిగి వస్తున్నారు నగరానికి. ఇది మన అదృష్టం అని ఇత్యేవమీరితా వాచో జనై ప్రియచికీర్షుభిః. ఈ విధంగా ప్రియచికీర్షుభిః జనై, ఆనందోత్సాహాలతో పాండవుల కోసం ఎదురు చూస్తున్నటువంటి జనుల చేత ఈ విధంగా పలకబడుతున్నది వచనాలు. ఆ నగరమంతా కూడా ఈ విధంగా వినిపిస్తున్నాయి ప్రజల యొక్క వాక్కులు. అంతేకాకుండా తత ఉచ్ఛావచావాచ, ఈ విధంగా ప్రజలు అనుకుంటున్నారు. ప్రియా సర్వత్ర భారత, సర్వత్ర ప్రియా భారత, ప్రియమైనటువంటి ప్రజలు పాండవుల పట్ల ఎదురు చూస్తూ ఈ విధంగా అనుకుంటున్నారు. ఉదీరితాస్తదా శృణ్వన్ పాండవా హృదయంగమా. ఉదీరితాస్తదా శృణ్వన్, ఆ ప్రియకరమైనటువంటి వచనాలు, ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి ఆ వచనాలు వింటూ పాండవులు అలా ప్రవేశిస్తున్నారట నగరంలో. చాలా సుందరంగా ఎలా ఉన్నాయి అనేది పౌరులు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు దాదాపు ఒక 5 శ్లోకాలు వివరించారు ఇక్కడ వ్యాసుల వారు. ప్రజలు ఏమనుకుంటున్నారట పాండవులను చూసి? అయం స పురుష వ్యాఘ్రః. పురుష వ్యాఘ్రః అని ఏకవచనం పెట్టారు. ఇతనే కదా ఆ పురుష వ్యాఘ్రం, పురుష సింహం, పెద్ద పులి. పురుషులలో మానవుల్లో పెద్ద పులి ఎవరయ్యా అంటే అక్కడ సహా, అతడేరా? అతడే. అయం స పురుష వ్యాఘ్రః పునరాయాతి ధర్మవిత్. ఎవరయ్యా అంటే మొట్టమొదట ఇక్కడ పెట్టారు, ధర్మవిత్. ధర్మరాజు అతనే కదరా. పంచపాండవులలో పెద్దవాడైనటువంటి వాడు యుధిష్ఠిరుడు, ధర్ముని అంశతో పుట్టినటువంటి వాడు ఆ ధర్మరాజు అతనే కదా. పునరాయాతి ధర్మవిత్, ధర్మం నగరానికి మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా ఉంది. యుధిష్ఠిరుడు వచ్చినట్టుగా కాదు, ధర్మమే నగరానికి పునరాయాతి, తిరిగి వచ్చినట్టుగా ఉంది. యో నస్వానివా దాయాదాన్ ధర్మేణ పరిరక్షతి. యో నస్వానివ, నహ అంటే మన యొక్క ధర్మము
మనం రక్షించుకున్నటువంటి ధర్మంతో ఆ ధర్మరాజు మళ్ళీ తిరిగి మన నగరానికి వస్తున్నట్టుగా ఉన్నది. పరిరక్షతి మన ధర్మాన్ని రక్షించడానికి మళ్ళీ తిరిగి వస్తున్నాడు ఆ మహానుభావుడు. మన నగరంలో అడుగుపెట్టాడంటే మనకే మంచిది. ఆయన చూస్తుంటే నిజంగా పాండురాజును చూస్తున్నట్టే ఉంది అనుకుంటూ పెద్దాయన పాండురాజును కూడా గుర్తు చేసుకున్నారు ప్రజలు. అద్య పాండుర్మహారాజో వనాదివ మనః ప్రియం. పాండురాజు ఇక్కడ హస్తినాపురంలో ధృతరాష్ట్రుడిని పెట్టి ఎక్కువ సంవత్సరాలు వనాలలోనే నివసించాడు. అట్టాంటి పాండురాజు వనాల నుంచి తిరిగి వస్తున్నట్టుగా ఉంది ఈరోజు ధర్మరాజు తిరిగి వస్తుంటే. పాండుర్మహారాజో వనాదివ మనః ప్రియం. వనాల నుండి తిరిగి వస్తున్నట్టుగా మన మనసులన్నీ కూడా చాలా ప్రియకరంగా ఉన్నాయి ధర్మరాజు సోదరుడితో పాటు వస్తుంటే. ఆగతశ్చైవమస్మాకం చికీర్షన్నాత్ర సంశయః. దేనికి వస్తున్నాడంటే అస్మాకం, మన కోసమే వస్తున్నాడు. ఆగతశ్చైవమస్మాకం చికీర్షన్, మన యొక్క కోరికలు తీర్చడానికి, మన మనసుని ఆనందాన్ని పరచడానికే వస్తున్నారు ఇక్కడ పాండవులు. అత్ర న సంశయః, ఇందులో సందేహమే లేదు. కిన్వద్య సుకృతం కర్మ సర్వేషాం న ప్రియం పరం. మనం ఎంత అదృష్టం చేసుకున్నాంట నిజంగా అంటూ ఒకళ్ళని చూసి ఒకళ్ళు, కుటుంబంలో వారు, మిత్రులు, వృద్ధులు, పిల్లలు అందరూ అనుకుంటున్నారు. కిమ్ను కిమ్ను అద్య సుకృతం కర్మ. అద్య అంటే నేడు మనం ఏం సుకృతం చేసుకున్నాము కదా, ఎంత పుణ్యకర్మ చేసుకున్నాం కదా. పాండవుల్ని చూస్తున్నాం, పాండవులు తిరిగి వచ్చారు నగరానికి. సర్వేషాం నః ప్రియం పరం. నహ అంటే మన యొక్క సర్వం అందరం చేసుకున్నటువంటి పుణ్యకర్మల ఫలితంగా పాండవులు తిరిగి వచ్చేశారు. ఇది ఆనందకరమైనటువంటి వార్త మనకి. అన్నిటికంటే మించిన ఆనందకరమైన వార్త ఇది. యన్న కుంతీ సుత వీరా భర్తార పునరాగత. కుంతీ సుత, కుంతీ కుమారులైనటువంటి వీరులు భర్తార పునరాగత. మనల్ని పోషించేటువంటి భర్త అనే పదానికి అర్థం పోషించేవాడు. అట్లాంటి పోషించేటువంటి ఆ భర్త పునరాగత, తిరిగి మళ్ళీ రాజ్యానికి వచ్చేసరికి మనకి ఏ ఇబ్బందులు ఉండవు. ఇన్నాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడ్డా ఇక ఆ ఇబ్బందులు కూడా ఏముండవు. ధర్మాత్ముడు అడుగుపెట్టాడు. యది దత్తం యది హుతం యది వాప్యస్తి నస్తపః. ఎంత బాగుందో చూడండి ఈ వాక్యం, ఎంత బాగుందో. ప్రజలు ఏమనుకుంటున్నారంటే, పైన ఏమన్నా చెప్పారు అక్కడ మన సుకృతం కర్మ అని, మనం పుణ్యకర్మ చేసుకున్నాం, ఏదో ఆ పుణ్యకర్మ ఫలితంగా వచ్చారు. అంతేకాకుండా ఇక్కడ ఇంకో మాట అనుకుంటున్నారు, మనం ఏదైనా దానం చేసిన ఫలితం వలనో, మనం హుతం అంటే యజ్ఞంలో ఆహుతి ఇచ్చినటువంటి యజ్ఞ ఫలితం వలనో, లేకపోతే మనం చేసుకున్నటువంటి ఏ తపో ఫలితంతోనో మన భర్తలైనటువంటి మనల్ని భరించేటువంటి ఈ మహారాజులు పునరాగత తిరిగి వచ్చారు. అంతేకాదు మనం చేసుకున్నటువంటి ఈ పుణ్యంతో యది దత్తం యది హుతం యది వాప్యస్తి నస్తపః. మన యొక్క తపస్సుల వలన, మనం యజ్ఞం చేసినటువంటి ఆహుతులు ఇచ్చినటువంటి పుణ్యం వలన, మనం దానం చేసినటువంటి దానాల వలన, ఇంకా ఏదైనా పుణ్య ఫలితం మిగిలి ఉన్నది అంటే దాని యొక్క ఫలితంతో ఇక్కడే పాండవులు ఉందురుగాక. తేన తిష్టంతు నగరే పాండవా. ఎన్నాళ్ళు? శరదాం శతం, 100 ఏళ్ళు పాండవులు ఇక్కడే ఉండుగాక అని ప్రజలందరూ కోరుకుంటున్నారు. తిష్టంతు అంటే ఉందురుగాక. ప్రజలందరూ ఈ హస్తినాపురంలోనే 100 సంవత్సరాలు ఇక్కడే హాయిగా సుఖంగా ఉందురుగాక. ఎప్పుడు? మనం చేసుకున్న పుణ్యకర్మల వలన, ఇంకా ఏదైనా ఆ శక్తి, ఆ తపశ్శక్తి, ఆ దాన శక్తి, లేకపోతే ఇంకేమన్నా యజ్ఞంలో ఆహుతులిచ్చినటువంటి అగ్నిదేవుని యొక్క ఆశీస్సులు గనక మన వైపు, మన పక్షాన ఉండుంటే పాండవులు ఇక్కడే ఈ నగరంలో మనకి సంతోషాన్ని కలిగిస్తూ ఉందురుగాక అని ప్రజలు అనుకుంటున్నారంటే వాళ్ళ మనస్సులు ఎంత పవిత్రంగా ఉన్నాయో చూడండి. తతస్తే ధృతరాష్ట్రస్య భీష్మస్య చ మహాత్మనః అన్యేషాం చ తదార్హాణాం చక్రుః పాదాభివందనం. లోపలికి వచ్చారు. అంతఃపుర భవనంలో, సభా ప్రాంగణంలోకి వచ్చి అక్కడ పెద్ద ఆయన అయినటువంటి ధృతరాష్ట్ర భీష్ములకి నమస్కారం చేస్తున్నారు. పాదాభివందనం చక్రుహు అన్నారు. ఇక్కడ పంచపాండవులు 5గురు కూడా ముందు పెద్దలైనటువంటి ధృతరాష్ట్ర భీష్ములకి చక్రు పాదాభివందనం. వాళ్ళిద్దరికే కాకుండా తర్వాత క్రమంలో అన్యేషాంచ తదర్హాణం అన్నాడు. అర్హులైనటువంటి వాళ్ళు అంటే పాదాభివందనం చేయడానికి అర్హులైనటువంటి అన్యైషాం, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పాండవులు చక్కగా నమస్కారం చేశారు, పాద నమస్కారం చేశారు మహానుభావులైనటువంటి వాళ్ళు.
అలా నమస్కరించిన తర్వాత కుశల ప్రశ్నలు. పృష్టాస్తు కుశల ప్రశ్నం సర్వేణ నగరేణ తే. వాళ్ళని కుశల ప్రశ్నలు వేశారు. క్రమక్రమంగా ప్రోటోకాల్ ప్రకారం సర్వేణ నగరేణతే, నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ, ప్రజలు, పెద్దవాళ్ళు అందరినీ కూడా కుశల ప్రశ్నలు అడిగారు. సమావిశంత వేష్మాని ధృతరాష్ట్రస్య శాసనాత్. చివరికి ధృతరాష్ట్రుని యొక్క శాసనంతో, ఆజ్ఞతో వాళ్ళ యొక్క గృహాలలో హాయిగా కొలువు తీరారు పాండవులు విశ్రాంతి తీసుకోవడానికి. సమావిశంత వేష్మాని ధృతరాష్ట్రస్య శాసనాత్. ఆ తర్వాత వచ్చే అధ్యాయంలో కూడా ద్రౌపదీదేవి, కుంతీదేవి, వీళ్ళు వాళ్ళ పరిచయాలు ఎలా జరిగాయి అనేటువంటిది కూడా చెప్తూ తర్వాత పాండవులకి అర్ధరాజ్యం ఇవ్వటం అనేటువంటిది దీంట్లో చెప్పబడుతుంది. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి విదురాగమన రాజ్యలాభ పర్వణి షడ్వింశత్యధిక ద్విశతమో అధ్యాయ సమాప్త. 226 అధ్యాయం సమాప్తి అయింది. 9808 శ్లోకాలు నేటితో పూర్తి చేసుకున్నాం. ఇంకా 200 శ్లోకాలు చెప్పుకుంటే 10,000 శ్లోకాలు పూర్తయిపోతాయి. అంటే లక్షలో 10% శ్లోకాలు పూర్తయిపోతుంది. అంతా వ్యాసుల వారి యొక్క అనుగ్రహం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.